తెలంగాణలో ఓటర్ మ్యాపింగ్ మొదలైంది. 88 లక్షల తప్పులు, రికార్డ్స్, ఎలక్టరల్ రికార్డ్స్ ఏడ కనిపించినాయి అని చెప్పి మనం మాట్లాడితే ఇట్లా 5 ఏళ్ళు ఉంటే ఆడు తండ్రి ఎట్లయితాడు, తమ్ముడు అన్నను అవుతాడు. కానీ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు క్లియర్ కట్గా చాలా సీరియస్గా ఉన్నది. తెలంగాణ ఓటర్ లిస్టు ఈ చైన్ ఏంటన్నా మిస్ అయింది అనుకో, ఎడికని వచ్చాడు ఓటర్ ఎట్లా వచ్చింది, ఈసారి ఎల్లయ్య అని ఉన్నది, పోయినసారి మల్లయ్య అని ఉన్నది అనుకో. ఈ పంచాయతీ ఏంది, ఇందులో ఎవరి పేర్లు పోతాయి ఎవరి పేర్లు ఉంటాయి అనేది కూడా మీకు పర్ఫెక్ట్గా తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. గిరీష్ నవ్వుతున్నావు నువ్వు, నాకు వేరే ఆలోచనలు ఎత్తులు వస్తుంటాయి. ఇలా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఫ్రెండ్స్ ఇది. తెలంగాణలో ఓటర్ మ్యాపింగ్ మొదలైంది. తెలంగాణలో ఓటర్ మ్యాపింగ్ మొదలైతే సుమారు 88 lakh ఎలక్టార్ అనామలీస్ కనిపించినాయనంట, అంటే తప్పులు. ఇది ఏంది కథనం అని చెప్పి మనం చూడాలి. సో టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన కథనం ఏందనంటే, టీ ఓటర్ మ్యాపింగ్ ఫ్లాగ్స్ 88 lakh ఎలక్టార్ అనామలీస్ బిఫోర్ SIR. Telangana pre-special intensive review voter mapping exercise has thrown up a major challenge. The Chief Electoral Officer CEO has flagged over 88 lakh 13,207 electors with anomalies across the state. The highest rate has been recorded in Kutbulapur Assembly, etc. కట్ చేస్తే ఏం జరిగింది, 88 లక్షల తప్పులు ఏ కాన్స్టిట్యుయెన్సీలలో ఎక్కడెక్కడ అని చెప్తే ఆట మొదలవుతుంది ఫ్రెండ్స్. ఆట మొదలవుతుంది. ఏంది అని చెప్పి మాట్లాడితే ఇది మళ్ళా SIR రిపోర్ట్ యాక్చువల్గా ఏం మాట్లాడుతుందనంటే, తెలంగాణ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే CEO గారు ఉంటారో, తెలంగాణ CEO అని అంటాం కదా, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ మొదలెట్టితే ఇందులో 88.13 lakh ఓటర్ రికార్డ్స్, అంటే 37% ఆఫ్ ది మ్యాప్డ్ ఎలక్టార్స్ వెరిఫికేషన్కి పంపాల్సి వచ్చింది. అనామలీస్ అని అంటే ఇవి కంప్లీట్గా పోయినట్టు కాదు, వెరిఫికేషన్కి పంపాల్సి వచ్చింది. అంటే ఆఫ్టర్ ఎగ్జామిన్ చేసినాక క్లారిఫికేషన్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఎలక్టరల్స్ విల్ బీ క్లియర్ చేస్తారు. మీకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఏం చేస్తారనంటే, ఇవి డౌట్ ఉన్నాయని చెప్పి పక్కకు పెడతారు. డౌట్ ఉండి పక్కకు పెట్టిన దాన్ని ఎంత ఉన్నది నంబరు, 88,13,207 విచ్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 37% ఆఫ్ ది మ్యాప్డ్ ఎలక్టరాట్స్. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, తెలంగాణ CEO ఏమని అన్నాడంటే, 90% ఆఫ్ ఏవైతే ఇష్యూస్ మాకు దొరికినాయి కదా, డౌట్స్ మాకు దొరికినాయి కదా, ఇవన్నీ కరెక్షన్ చేసే ఆస్కారం ఉంది అని కూడా చెప్పిండు. అయితే ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంది అని అంటే, అనామలీ అంటే ఏంది అని అంటే, అనామలీ అని అంటే డిలీషన్ కాదు, సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ అని. ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ ఓటరు కాదు, ఇల్లీగల్ ఓటరు కాదు, ఆర్ డిలీషన్ అసలే కాదు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అని అంటే, వాళ్ళకు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినాక వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ సేకరిస్తారు. డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ చూసుకొని ఒక హియరింగ్ జరుగుతుంది. హియరింగ్ జరిగిన తర్వాత కరెక్షన్ జరగవచ్చు, తర్వాత కన్విన్స్ కాకపోతే క్లియరెన్స్ కావచ్చు, అప్పుడు డిలీట్ జరుగుతుంది. సో అనామలీ ఈజ్ నాట్ ఎ డిలీషన్ ఆఫ్ ఓట్, ఇట్ ఈస్ ఎ కరెక్షన్, ఇట్ ఈస్ ఎ వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పి మనం పెట్టుకోవాలి. అయితే టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవే ఉండే అని చెప్పి మనం మాట్లాడితే, టాప్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే రికార్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు అనామలీస్ ఏవైతే దొరికిన చూడు, వెరిఫికేషన్కి డౌట్లు అని చెప్పిన చూడు, అది మేడ్చల్ మల్కాజ్గిరి తీసుకుంటే 7,85,609 64% కాంట్రిబ్యూట్ చేస్తుంది. రంగారెడ్డి 10,77,559 విచ్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ సమ్ 52%. నారాయణపేట్ 1,86,544లా 44%. అట్లా వనపర్తి 43% అండ్ మహబూబ్ నగర్ 41%. హయ్యెస్ట్ అనామలీస్ అంటే హయ్యెస్ట్ ఈ పంచాయతీ గల్లా రికార్డ్స్, ఎలక్టరల్ రికార్డ్స్ ఏడ కనిపించినాయి అని చెప్పి మనం మాట్లాడితే, కుత్బులాపూర్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ సమ్ 78%, ఎల్బీ నగర్ 74%, ఉప్పల్ 73%, శరలింగంపల్లి 72%, కుక్కట్పల్లి 60%, మల్కాజ్గిరి 59%, రాజేంద్ర నగర్ 57%, నిజామాబాద్ అర్బన్ 54%, పటాన్చెరు 54%. అన్నిటికంటే ఎక్కువ ఇది మన కుత్బులాపూర్, అన్నిటికంటే ఎక్కువ కుత్బులాపూర్లో. ఎట్లాంటి అనామలీస్ కనిపించినాయి గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఏమేమి ఉన్నాయి వెరిఫికేషన్లు అంటే 11 అనామలీస్ కనిపించినాయి, 11 డౌట్లు అని అనుకోండి. ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏమేమి చేసినాయనంటే 11 కేటగిరీస్ ఐడెంటిఫై చేసినాయి. ఏమేమి అని అంటే, పేరెంట్ చైల్డ్ ఏజ్ గ్యాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు ఉన్నారు, నాకు నా పిల్లలకు 5 ఏళ్ళ ఫరకే ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా కనిపించిందని నేను చెప్తలేను. ఇట్లా 5 ఏళ్ళు ఉంటే ఆడు తండ్రి ఎట్లయితాడు, తమ్ముడు అన్నను అవుతాడు. కానీ ఇది ఎట్లయితే అదొక పంచాయతీ. సెకండ్ ఏంటంటే, పేరెంట్ చైల్డ్ గ్యాప్ అపీలింగ్ అన్యూజువల్లీ లార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుకుందాం, వాళ్ళ తండ్రికి 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు ఉందనుకో.
కొన్ని దాంట్లలో 105 సంవత్సరాలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఎందుకంటే గౌలిపురా దగ్గర ఒకసారి మేము ఓటింగ్ చేస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ పేరు కూడా ఉండాడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏజ్ గ్యాప్ అనేది పెద్దగున్నా తక్కువన్నా దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు క్లియర్ కట్గా చాలా సీరియస్గా ఉన్నది తెలంగాణ ఓటర్ లిస్టు. తర్వాత సిబ్లింగ్స్ ఏజ్ గ్యాప్స్ అని అంటారు. అంటే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో ఈ ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అని, అది ఎక్కువన్నా తక్కువన్నా డౌట్లు వస్తాయా రావా? ఇంకొకటి ఎట్లా చూస్తారనంటే ఇప్పుడు గిరీష్ దారమోని సన్ ఆఫ్ XYZ దారమోని, కరెక్ట్? అండ్ నా తండ్రి ఎవరికి పుట్టిండు అని అనేది కూడా చూస్తారు కదా, గ్రాండ్ పేరెంట్ రిలేషన్షిప్ చూస్తారు, కరెక్టా కదా? ఇది ఏదో రకంగా రేషన్ కార్డులలోనో ఏడనో గ్రాండ్ పేరెంట్స్ మొత్తం ఒక దగ్గరికి కనిపిస్తుందా, ఈ లింకు చూస్తారు. ఈ చైన్, ఫ్యామిలీ చైన్ మిస్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మా తాత పేరు జంగయ్య, జంగయ్యకు లక్ష్మీనారాయణ, లక్ష్మీనారాయణకు గిరీష్ దారమోని, కరెక్ట్? ఈ చైన్ చూస్తారు. ఈ చైన్ ఎన్నో ఒక దగ్గర మీకు ఉంటుంది ఖచ్చితంగా. నా దగ్గర ఈ చైన్ ఏంటన్నా మిస్ అయింది అనుకో, ఎడికైనా వచ్చాడు, ఓటర్ ఎట్లా వచ్చింది అనేది ఒకటి చూస్తారు. దాని తర్వాత పేరెంట్స్ నేమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ SIR రికార్డ్స్. అంటే ఈసారి ఎల్లయ్య అని ఉన్నది, పోయినసారి మల్లయ్య అని ఉన్నది అనుకో, ఈ పంచాయతీ ఏంది అని చూస్తారు కదా. అంటే డిలీషన్ కాదు, ఎల్లయ్యనా మల్లయ్యనా అని ఫస్ట్ అడుగుతారు. సరే ఎల్లయ్య కొడుకు అయితే ఎల్లయ్య రికార్డులు తీసుకురా, ఎల్లయ్య కుట్టినట్టు కంప్లీట్గా బర్త్ సర్టిఫికేట్లు అవన్నీ తీసుకురా, ఏడ కుట్టినవు ఏం కథ ఎట్లా అని. మల్లయ్య కుడితే మళ్ళీ మల్లయ్య అని ఎందుకు తీసుకురా. సరే ఎల్లయ్య దగ్గర మల్లయ్య పడ్డదవచ్చు, కాదని అంటలేదు, టైప్ చేసేటప్పుడు రాంగ్ అయిందవచ్చు, కాదని అంటలేదు. సో ఈ అనామలీస్ అనమాట. రిలేటివ్ టైప్ చేంజింగ్ అని అంటారు. అంటే ఫాదర్ మదర్ హస్బెండ్ మిస్ మ్యాచ్, వైఫ్ ఆఫ్, ఫాదర్ ఆఫ్, సన్ ఆఫ్, మీకు ఉంటాయి కదా ఇట్లా. సో ఈ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇవి కరెక్షన్స్ అవుతున్నాయి. దాని తర్వాత డిఫరెంట్ ఫాదర్ నేమ్స్ అక్రాస్ రికార్డ్స్. ఇప్పుడు ఒక తండ్రి పేరు రాసినావు, ఇంకొక దగ్గర ఇంకొక పేరు రాసినావు అనుకో, అంటే ఎవరెవరికి ఎట్లెట్లా ఏమేమి ఉంటారు, ఇది ఎక్కడైతుందో మీకు పర్ఫెక్ట్గా తెలుసు. ఇందులో ఎవరి పేర్లు పోతాయి, ఎవరి పేర్లు ఉంటాయి అనేది కూడా మీకు పర్ఫెక్ట్గా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాప్ అగర్ బదల్ రాయతో కిస్ తరీకేసే బదిలేగా అనేది మీరు తెలుసు. ఏజ్ డిఫరెంట్ కంపేర్స్ విత్ ప్రీవియస్ రూల్స్. లాస్ట్ టైం ఒక ఏజ్ ఉండే, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏజ్ ఏమవుతుంది, 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏజ్ ఏమవుతుంది అని మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా. అది కాకుండా ఏజ్ డిఫరెన్స్ అంతే ఉందనుకో, ఆబ్వియస్గా కరెక్షన్ చేయాలి కదా. ఆధార్ అప్లోడ్ వితౌట్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్, నువ్వు ఆధార్ అప్లోడ్ చేసినావు, బట్ ఆధార్ ఏంది అని అనేది కూడా చూస్తారు కదా. సో ఇట్లా కంప్లీట్గా డేటాబేస్ కన్సిస్టెంట్ చెక్స్ చూసుకుంటా ఏవైతే ఫ్రాడులెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఓటర్ ఐడి కార్డు తెచ్చుకొని ఓటేద్దామని అనుకుంటారు చూడు, వాళ్ళందరికీ ఈ రికార్డ్స్ వెరిఫై చేయాలని చెప్పి సుమారు 88,13,207 ఎలక్ట్రాల్ విచ్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 38% ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రాల్. దీని మీద వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలు చేసింది తెలంగాణ CEO. ఇది ఎందుకు అయి ఉంటుంది గిరీష్, ఎందుకు 88 లక్షలు వచ్చింది అని అంటే డిలీషన్ అయితే లేవు, మళ్ళీ చెప్తున్నా, వెరిఫికేషన్కి పోతుంది. హైదరాబాద్ బాగా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతుంది. హైదరాబాద్కి కూడా చాలామంది మైగ్రేట్ అయ్యి వస్తున్నారు, చాలామంది హౌజులు షిఫ్ట్ చేస్తున్నారు, ఈడికే ఉన్న లాడిపోతురు ఉద్యోగ రీత్యా లేదా స్కూళ్ళ రీత్యా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ. దాని తర్వాత అపార్ట్మెంట్ లివింగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక్కొక్కడికి 2 ఇల్లులు, ఒక్కొక్క ఇల్లు 3 ఇల్లులు అయిపోయినాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డూప్లికేటెడ్ ఆర్ అవుట్డేటెడ్ రిజిస్ట్రేషన్స్, కొంతమంది మార్పించుకోలేదు. అర్బన్ ఓటర్సు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రూరల్ ఓటర్స్ కంటే ఎక్కువ పరిమితంలో మూవ్ అయ్యారు. కాబట్టి ఇవంతా న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది కదా ఇన్కన్సిస్టెన్సీస్కి, ఇవన్నిటిని పెట్టుకొని దిగింది మన తెలంగాణ ఎలక్షన్ కమిషన్. మళ్ళీ ఇది ఆహ్వానించాలి కదా మనం అందరం. గిరీష్ నవ్వుతున్నావు నువ్వు, నాకు వేరే ఆలోచనలు ఎత్తులు వస్తుంటాయి. సో అన్నీ మాట్లాడుకోలేం కదా బ్రదర్, నా ఆలోచనలు నావే, బయటికి మాట్లాడలేం. బయట మాట్లాడేటప్పుడు పబ్లిక్ దాంట్లో చాలా ఆచితూచి స్పందించాలి. ఇన్ ఎనీ కేస్ నా నవ్వుకు మీకు తెలుసు కారణం ఏందో. సో కానివ్వండి, జో భీ హోతా హై అచ్చేకే లియే హోతా హై నా. ఏదైనా మన మంచికే అవుతుంది కదా, చెడుకైతే కాదు కదా. సో భారత్ చెక్.